Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు దేశంలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన ఒక్క తమిళనాడు గురించే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. టీవీకే అధినేత విజయ్ కు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఆ షాక్ లోక్ భవన్ నుంచి రెండోసారి తగిలింది. ప్రధానంగా ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి టీవీకేకు తాజాగా మళ్ళీ ప్రభుత్వ ఏర్పాటులో మరోసారి చుక్కెదురైందని చెప్పుకోవాలి. రెండోసారి లోక్ భవన్ కు వెళ్ళినటువంటి విజయ్ కు గవర్నర్ రాజేంద్ర కండిషన్స్ తో పాటుగా క్వశ్చన్స్ కూడా రైజ్ చేశారు. ఈసారి తొలిసారి భేటీలో ఉన్నటువంటి మెజార్టీని నిరూపించుకున్న తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు వేయాలంటూ గవర్నర్ చెప్పినటువంటి విధానం. కొద్దిసేపటి క్రితం టీవీకే అధినేత విజయ్ గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈసారి గవర్నర్ మీకు 118 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే వారి సంతకాలేవి, మీరు నిరూపించకుండా ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఇలాంటి ప్రశ్నలే ప్రధానంగా సంధించినట్లుగా తెలుస్తుంది. అతిపెద్ద పార్టీగా ప్రజలు ఆదరించిన టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటులో ఎందుకు ఇంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఇదే అంశంపైన మనం విశ్లేషణ చేద్దాం. నాతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా యూటీవీ సీఈఓ శివరాచల గారు అందుబాటులో ఉన్నారు. శివ సార్, ఎలా చూడాలంటారు? అసలు తమిళనాడు ఇష్యూ మిగిలిన రాష్ట్రాల కంటే హైలైట్ గా నిలుస్తుంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన ప్రభుత్వం స్మూత్ గా ప్రభుత్వం ఏర్పడుతుందని అందరూ అనుకున్నారు. సో ఆయన ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టుకున్నారు, స్టేడియం పెట్టుకున్నారు, రాహుల్ గాంధీని ఇన్వైట్ చేశారు. కానీ ఎవరు ఊహించని రీతిలో, అంటే ఎవరికి అనుమానం కూడా లేదు, ఎందుకంటే ఈయనకు 108 సీట్లు ఉన్నాయి, మిగిలిన పార్టీలు మద్దతు ఇస్తాయి కాబట్టి గవర్నర్ లాంఛనంగా ఆహ్వానిస్తాడు అనుకున్నారు. కానీ ఈయన వెళ్ళి అడిగినా కానీ ఆయన నీకు బలం లేదు అని తేల్చి చెప్పేసి కేరళ టూర్కి ఆయన ప్లాన్ చేసుకున్నారు. 15 రోజులు ఆయన కేరళ సమ్మటింపని గవర్నర్ విశ్వనాథ్ గారు, రాజేంద్ర విశ్వనాథ్ కేరళ టూర్కి. దాంతో అందరికీ కూడా నిన్న ఈవినింగ్ తోటి ఏమి జరగబోతుంది, తమిళనాడు రాజకీయాలు ఏం జరగబోతుంది, ఊహించని విధంగా ఎట్లయితే ఫస్ట్ టైం బంపర్ హిట్ కొట్టి విజయ్ గెలిచాడో అట్లాగే ముఖ్యమంత్రి విషయంలో ఏదైనా తిరకాసు జరగబోతుందా, ఊహించని విధంగా మరొక అలయన్స్ వస్తుందని చెప్తారు. మీడియాలో ఒక సెక్షన్, ముఖ్యంగా తమిళ్ కాకుండా బయట మీడియాల్లో మాత్రం ప్రధాన ప్రత్యర్థులైన డిఎంకే అన్నాడీఎంకే వీళ్ళిద్దరే కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాయని ఏమంటారు ఊహించడానికి కూడా సాధ్యం కాని విషయాన్ని కూడా స్ప్రెడ్ చేశారు. దాన్ని ఈరోజు ఉదయం స్టాలిన్, ఎడపడి పల్స ఇద్దరు కూడా ఖండించారు. అయితే ఎవరు ఊహించని రీతిలోనే మళ్ళీ గవర్నర్ తన కేరళ పర్యటన రద్దు చేసుకొని తిరిగి చెన్నైకి వచ్చారు. విజయ్కి అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారం సుగమవుతుంది అనుకున్నారు. విజయ్ వెళ్ళారు, మాట్లాడారు. కానీ అక్కడే మళ్ళీ అక్కడ ఒక కండిషన్ పెట్టారు. నీవు గెలిచింది 108, నీకు కావాల్సిన 118 కదా, నీకు ఎక్కడ సపోర్ట్ ఉంది, ఆ 118 సంతకాలతో వస్తే నీకు అవకాశం ఇస్తానని చెప్పారనమాట. ఇది కరెక్ట్ అవునా కాదా అనే దగ్గర నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా రాజ్యాంగం ప్రకారం సింగిల్ లార్జెస్ట్ పార్టీ లేదా సింగిల్ లార్జెస్ట్ కూటమి, ఎన్నికల ముందు ఎవరైతే కూటమిగా ఫైట్ చేశారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అనేక ఉదాహరణలు మనం చెప్పాము. గోవాలో చెప్పాము, తర్వాత కర్ణాటక 2018లో కర్ణాటక విషయాలు చెప్పాము, ఉత్తరాఖండ్ విషయం చెప్పాము. అట్లాగే మహారాష్ట్రలో కూడా 2019లో మహారాష్ట్రలో కూడా మహారాష్ట్ర అయితే అత్యంత దారుణంగా ఆ రోజు వరకు ఎన్సీపీలో ఉన్న అజిత్ పవార్ అర్ధరాత్రి పార్టీ చీల్చుకొని వెళ్తే తెల్లవారుజామున 4 గంటలకి, చరిత్రలో ఎప్పుడూ జరగలేదు, ఇది సూర్యోదయం కన్నా ముందే తెల్లవారుజామున 4 గంటలకి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనకు బలము లేదు, ఆ పార్టీ నాయకుడు శరద్ పవార్ అంగీకారం లేదు, ఇతను చీల్చుకొని పోతే బీజేపీ ప్లస్ అజిత్ పవార్ చీలిక వర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన తిరిగి వెళ్ళినప్పుడు ఆయనకు మద్దతు లేకపోవడం వల్ల ఆయన 48 అవర్స్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇన్ని సంఘటనలు ఉన్నా ఇక్కడ క్లారిటీగా ఉంది. ఇతను 108 గెలిచాడు, 5 సీట్లు వచ్చిన కాంగ్రెస్ మద్దతు ఇస్తామంటుంది. 113, 108 ప్లస్ ఒక 5, 113. ఇన్ని ఇంకా కావాల్సింది వాళ్ళకి ఎంత కావాలి, 5 సీట్లు. దాంట్లో వేరే పార్టీలో అవకాశం అయినా కానీ నేను నమ్మను, నీకు బలం ఉందని నమ్మను, నువ్వు సంతకాలు తీసుకొని అడగటము అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగబద్ధము కాదు. రాజ్యాంగము తర్వాత కోర్టు అనేక సందర్భాలు చర్చింది. పార్టీ బలాబలాలు తేలాల్సింది అసెంబ్లీ ఫ్లోర్ మీదనే కానీ గవర్నర్ బంగ్లాలోనో మీడియాలోనో కాదు. గవర్నర్ ఆయన్ని ఆహ్వానించకపోవడం అనేది ఖచ్చితంగా రాజ్యాంగానికి వ్యతిరేకం. అంటే గెలిచినటువంటి పార్టీలు బల ప్రదర్శన చేయాల్సింది శాసనసభలో, కానీ లోక్ భవన్ లో చేయాల్సినటువంటి పరిస్థితి తమిళనాడులోనే ఎందుకు వస్తుంది? అత్యంత అరుదైన సందర్భాల్లో అడుగుతారనమాట, మా దగ్గర బలం ఉంది, ఈ మాకు అవకాశం ఏంటని అడుగుతారు. కానీ ఇక్కడ ఈయన అసలు ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వకుండా, ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఇవ్వకుండా, నువ్వు నాకు మొత్తాన్ని అంటే ఏదైతే స్పీకర్ అసెంబ్లీలో తేల్చాలో గవర్నర్ తన బంగ్లాలో తేల్చాలనుకుంటున్నారు. అది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. గతంలో అనేక సందర్భాల్లో చెప్పాం, 80 సీట్లు వచ్చిన వాళ్ళని లేక 13 సీట్లు వచ్చిన వాళ్ళని కూడా పెంచారు. కానీ ఇతనికి షార్ట్ కొంచెమే ఉన్నాడు. ఇలాంటి విజయ్కి టీవీకే పార్టీకి అవకాశం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు.
ఒకవేళ 118 సీట్లు రాకపోతే, ఒకవేళ 118 సీట్లు ఎవరికి అందుబాటులో లేకపోతే, ఇప్పుడు విజయ్ నిరూపించుకోలేకపోతే గవర్నర్ ప్రత్యామ్నాయ యాక్షన్ ఏంటి? చట్ట ప్రకారము లేదా రాజ్యాంగం 175(2) ప్రకారం గైడ్లైన్స్ ఏంటంటే సింగిల్ లార్జెస్ట్గా ఉన్న పార్టీ లేక కూటమి కనుక ప్రభుత్వ ఏర్పాటుకు ముందు రాకపోతే దాని తర్వాత ఉన్న వాళ్ళని పిలవాలి. దాని తర్వాత ఉన్నది ఎవరు? 74 సీట్లతోటి డిఎంకే కూటమి ఉంది. సో మరి డిఎంకే కూటమికి ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళకు కూడా వచ్చే అవకాశం లేదు కదా. సో అది కూడా సాధ్యమంటే సాధ్యం కాదు. ఆ తర్వాత మూడో పార్టీ అన్నాడీఎంకే వాళ్ళు దాదాపు 52 సీట్లతో ఉన్నారు అనమాట. ఎటు తిరిగినా కానీ మొదటి పార్టీకి రెండో పార్టీకి మధ్యలో కానీ 108కి 74 మధ్యలో ఇన్ని సీట్ల గ్యాప్ ఉంది. దాదాపు 34 సీట్ల గ్యాప్ ఉంది. వీళ్ళు ఎవరు ఏర్పాటు చేయలేరు. కేవలం విజయ్ ఒక ట్రాన్స్పరెంట్, ఒక ప్రత్యామ్నాయంగా శక్తికి వచ్చాను, మంచి రాజకీయాలు చేస్తాను, పార్టీలో చీలికల్ని నేను ఎంకరేజ్ చేయను, ఆయన పిలిస్తే ఒక 5-6 మంది రావడానికి రెడీగానే ఉంటారు. ఆల్రెడీ అన్నాడీఎంకేలో 25 మంది ఎమ్మెల్యేలు షణ్ముఖం నాయకత్వంలో సపరేట్ క్యాంప్ పెట్టుకొని కూర్చున్నారు పాండిచేరిలో. వీళ్ళు ఎవరు ఆయన ప్రోత్సహించదలుచుకోలేదు. ఇది నేను ఫెయిర్ పాలిటిక్స్ చేస్తాను, ప్రోత్సహించారు. ఒక రకంగా గవర్నర్ నిర్ణయం ఏంటంటే పార్టీలో చీలికలకి ఆయన ఎంకరేజ్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది సిరాజ్. ఓకే, అతిపెద్ద పార్టీలో ప్రధానంగా సార్ ఇక్కడ కనబడుతున్న ప్రధానమైనటువంటి అంశం, ఇంత రచ్చ జరుగుతూ ఇంత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో ఇన్ని విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు మూడో పెద్ద పార్టీగా అవతరించినటువంటి పళనిస్వామి గవర్నర్తో భేటీ అవ్వాల్సినటువంటి అవసరం ఈ రోజు. అది సాంప్రదాయమే, దాని వెనక కుట్ర కోణం అనుకోవడానికి లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా గవర్నర్ గెలుచడానికి హక్కు, గవర్నర్ టైం ఇవ్వచ్చు. అంత మాత్రాన అన్నాడీఎంకేని ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడనో పళనిస్వామి చేస్తున్నాడని కాదనమాట. దాన్ని తప్పటం లేదు. గవర్నర్ అందరితో కూడా మాట్లాడవచ్చు. ఇప్పుడు పళనిస్వామి ఏం చెప్తారు మనకు తెలియదు. అసలు గవర్నర్ని ఎందుకు కలుస్తున్నాడు కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఆయన అధికారంలో లేదు, రాజీనామా చేసిపోవడానికి. స్టాలిన్ కరెంట్ సీఎం ఉంది, ఆయన రాజీనామా చేయడానికి ఒక గవర్నర్ కలిసి ఫార్మల్గా రాజీనామా చేశాడనుకోవచ్చు. పళనిస్వామి అవసరం లేదు. కానీ కలవకూడదని ఏం లేదు. రాజకీయాల్లో కలవటం, ఒక మాట చెప్పడం మంచిదే. గవర్నర్ మొత్తంగా ఏం చెప్తాడు? నాకు సుస్థిరత కావాలంటున్నాడు. నీకు సుస్థిరత కావాలంటే విజయం చేయటమే మార్గం, లేదా రాజ్యాంగం విరుద్ధంగా పోయి ఎన్నికలు పెట్టుకోవాలి. ఎన్నికలు పెట్టే ఆలోచన ఉందా? అలాంటి ఆలోచన అవకాశం లేదు. ఎన్నికలు అంటే మీల పార్టీ చీలొచ్చి మరీ పెట్టుకుంటాయి. ఇక్కడ అలాంటి అవకాశం లేదు. సుస్థిరత ఇవ్వగలిగేది ఒక విజయం మాత్రమే. సరే, ఇదంతా కాదు. ఇప్పుడు ఏంటి మరి గవర్నర్ విజయం ఆపగలుగుతాడంటే లేదు. ఇది మనం ఇంతవరకు గవర్నర్ నిర్ణయం మీద మనం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, గవర్నర్ నిర్ణయాన్ని విశ్లేషిస్తున్నాం. మరి విజయ్ ఏం చేస్తుండొచ్చు, ఏం చేయొచ్చు? విజయ్ గెలిచిన ఊపులో 1-2 సాంప్రదాయాలు పాటించలేకపోయాడు. విజయ్ గనక కొన్ని సాంప్రదాయాలు పాటించుంటే ఈ పరిస్థితి ఇంత క్లిష్టంగా వచ్చేది కాదు. విజయ్ పక్కనున్న వాళ్ళల్లో ఎవరైనా లేదు మనం ఇంత తొందరపడొద్దు, ఒక పద్ధతి ప్రకారం వెళ్దామని చెప్పుంటే ఇంత దూరం వచ్చేది కాదు. నెంబర్ 1 ఏంటంటే డిఎంకే కూటమిలో డిఎంకే కాకుండా దాదాపు 5-6 పార్టీలు గెలిచాయి. ముఖ్యంగా కాంగ్రెస్ 5 సీట్లతో గెలిచింది. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఎం, సిపిఐ 2 కలిసి 4 సీట్లు ఉన్నాయి. విజయకాంత్ శ్రీమతి ప్రేమలత విజయకాంత్ ఆమె 1 సీటు గెలిచింది. నా కొడుకు లాంటి వాడు విజయ్ చెప్పారు. ఈ 3 పార్టీలు కలిపి 10 సీట్లు ఉన్నాయి. విజయ్కి ఎన్ని సీట్లు కావాలి? ఈయనకు 108 ఉంది, మొత్తం 234. అయితే విజయ్ 2 చోట్ల గెలిచాడు కాబట్టి తిరుచి ఈస్ట్, పెరంబదూరు గెలిచాడు 1 సీటు కిందనే కన్సిడర్ చేస్తారు. సో మొత్తం అప్పుడు 233 అవుతుంది. 233లో సగం కావాలనుకుంటే ఎంత వస్తుంది? 117 వస్తుంది. 50% + 1 అప్పుడు 117 సీట్లు వస్తాయన్నమాట. 117 కన్నా వీళ్ళకి 1 సీటు ఉంది. ఈ అక్కడున్న ఆయనకున్న 107 ప్లస్ ఇది ఒక 117 సీట్లు అక్కడ ఉన్నాయి. వీళ్ళందరితో ఒక కాంగ్రెస్తో మాత్రమే విజయ్ వాళ్ళ ఫాదరు కౌంటింగ్ జరుగుతుండగానే మేము కాంగ్రెస్తో పోతామని చెప్తూ ఉన్నారు. అలా బహిరంగ ప్రకటన చేయకుండా గౌరవప్రదంగా మిగిలిన పార్టీలు కూడా, కమ్యూనిస్ట్ పార్టీలని, ప్రేమలతని, అలాగే వీసీకే పార్టీ కూడా బహిరంగానే చెప్పింది అతను వస్తున్నాడని. తిరుమల వరకు చెప్పారు. వీళ్ళందరితో మాట్లాడుకొని వీళ్ళందరి మద్దతు నాకు ఉంది అని గవర్నర్ దగ్గర చెప్పుంటే ఇంత జటిలం కాకుండా చాలా స్మూత్గా ఉంటుంది. రాజకీయాల్లో అదే కొన్నిసార్లు స్పీడ్గా వెళ్తారు, గెలిచిన ఊపులు ఇంకా స్పీడ్గా వెళ్తారు. అలా కాకుండా ఈ 5-6 మందితో ప్రభుత్వం ఏర్పడడానికి మనకే అవకాశం ఉంది. నేను మీకు రాజకీయ ప్రతినిధినే కాదు, అది ఇప్పుడే కానీ మనకు శాశ్వత రాజకీయ ఈ వైరుధ్యాలు ఏమి లేవు, విభేదాలు లేవు కాబట్టి నాకు మద్దతు ఇవ్వని అడుగుంటే ఇచ్చుండేవాళ్ళు. ఎన్నికల కౌంటింగ్ కన్నా ముందు రోజే వీసీకే అధ్యక్షుడు తిరుమావల్ వారు విజయ్ గురించి చాలా పాజిటివ్ మాట్లాడాడు. సిపిఎం బాలకృష్ణన్ కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే, మేము బీజేపీని ఓడించాలి కాబట్టి డిఎంకే కూటమిలో ఉన్నాం, కానీ డిఎంకేతో వీఆర్ నాట్ హ్యాపీ, మేము అనుకున్న సీట్లు రాలేదు, మాకు ఇబ్బంది ఉంది ఆయన చెప్పున్నారు. తర్వాత ప్రేమలత, విజయ్ నా కొడుకు లాంటి వాడు, మా ఇంట్లోనే పెరిగాడు, మా హస్బెండ్ విజయకాంత్ కావాల్సిన వాడు. వీళ్ళందరూ ఏంటంటే కొంత పాజిటివ్ ఇండికేషన్ ఇచ్చారు. ఒక రాజకీయమైన చర్చలు, సంప్రదింపులు అనేది ఎప్పుడు కూడా చాలా అవసరం. ఆ సంప్రదింపులు లేకుండా ఈయన ఏకపక్షం చేయటం వల్లనే పరిస్థితి ఇంత జటిలమైంది. అలా కాకుండా ఈయన తరపున ఈయననో లేక వీళ్ళ ఫాదరో లేక అదోవర్జునో వీళ్ళు ఎవరో ఫోన్ని మాట్లాడి వాళ్ళని కలిసి తీసుకొని ఉంటే వీళ్ళు 5 మందితో తీసుకొని వెళ్ళి
వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఇస్తున్నారంటే గవర్నర్ ఇంతసేపు ఆపడానికి అవకాశం లేకుండా పోయి ఉండేది. మనం మాట్లాడుతున్న రాజ్యాంగము సాంప్రదాయ మానవైతే అంటున్నాం, అదంతా అవసరం లేకుండానే పోయి ఉండేది. వీళ్ళందరూ వచ్చిన తర్వాత నాకు నమ్మకం లేదనుకోండి, అది గవర్నర్ని ఏకపక్షంగా తప్పుపట్టడానికి అవకాశం ఉంటుంది. కోర్టు వరకు వెళ్ళినా కానీ గవర్నర్ నిర్ణయాన్ని కాదంటుంది కోర్టు. ఇలాంటి సిచ్యువేషన్లో న్యాయస్థానం తలుపులు తట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ విచక్షణాధికారంతో ప్రభుత్వం ఈ దశలో మీరు కోర్టుకు పోలేరు. ఈ దశలో మీరు కోర్టుకు పోలేరు. ఎందుకు పోలేరు అంటే మీకు గవర్నర్ ఏమడిగాడు, నాకు సుస్థిరత కావాలి ప్రభుత్వము, నీకు కావాల్సిన నెంబర్తో రా అంటున్నాడు. నీకు ఇవ్వనని చెప్పట్లేదు. నీకు కావాల్సిన 118, అంటే అందరు 118, టెక్నికల్గా 117, ఎందుకంటే విజయ్ 2 చోట్ల గెలిచాడు కాబట్టి వీళ్ళతో రా అంటున్నాడు. ఈయనకు ఆ 117 తీసుకునే అవకాశం ఉంది. అవకాశం లేనప్పుడు నాకు ముందు ప్రభుత్వాన్ని ఇవ్వండి, ఆ తర్వాత ఏదో చేస్తానని చెప్పొచ్చు. అంటే ఇండైరెక్ట్గా ఆర్ట్స్ ట్రేడింగ్ లాంటి అలాంటి అవకాశం లేదు. ఈయన విజయ్ గవర్నర్తో తలబట్టం కన్నా, వ్యవస్థతో తలబట్టం కన్నా, తన పట్ల సానుకూలంగా ఉన్న ఇతర పార్టీలతో మాట్లాడి వాళ్ళ మద్దతు తీసుకొని ఈరోజు రేపో మళ్ళీ గవర్నర్ దగ్గర కలిసి ఇదిగో నా మద్దతు ఉంది అంటే గవర్నర్ కాదంటానికి ఏమీ లేదు. ఓకే, అంతే. విజయ్ ఇక్కడ ఒక స్టెప్ విజయే తగ్గాల్సింది విజయే. గవర్నర్ని మనం విమర్శించవచ్చు, ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ నువ్వు స్మూత్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే నీకున్న అవకాశాన్ని కూడగట్టుకొని మిగిలిన పార్టీల మద్దతు తీసుకొని అవసరమైతే అందరినీ తీసుకొని వెళ్ళి గవర్నర్ దగ్గర చెప్పించండి. ఆ పార్టీ ఇంకా మనకు లెజిస్లేటివ్ పార్టీ ఏర్పడలేదు కాబట్టి ఆ పార్టీ ఇప్పుడు సిపిఐ సిపిఎంలకు కార్యదర్శులు ఉంటారు, వీసీకి అధ్యక్షుడు ఉంటారు, ప్రేమలత అధ్యక్షురాలు ఉంటారు. వీళ్ళందరూ కలిసి మేము విజయ్కి మద్దతు ఇస్తున్నాము అని చెబితే ఈ సమస్య ఇంతటితో చాలా ఈజీగా స్మూత్గా క్లోజ్ అయిపోతుంది. విజయ్ ఇప్పుడు ఒక స్టెప్ తగ్గి ఈ చర్చలు చేసుకుని వాళ్ళ మద్దతు కూడగట్టుకుని వెళ్తే చాలా మంచిది. కానీ ఇప్పుడు విజయ్లో అంటే శాసనసభలో నేను బల నిరూపణ చేస్తానని చూపిస్తున్నటువంటి ధైర్యం లోక్ భవన్లో ఎందుకు కనబడట్లేదు? అప్పుడు కలిసి వచ్చేటువంటి పార్టీలు ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఎక్కడ కనపడలేదు? ఇప్పుడు లోక్ భవన్లో 118 మంది అంటే ఇంకా మాట్లాడలేదు వీళ్ళతోటి, ఓన్లీ కాంగ్రెస్ తో మాత్రమే మాట్లాడాడు, మిగతా పార్టీలతో మాట్లాడలేదు కదా. వాళ్ళు తిరస్కరిస్తే అప్పుడు ఆయన గొడవ పడవచ్చు. ఇంకా ఆయన మాట్లాడలేదు, వాళ్ళు అంగీకరించలేదు, తిరస్కరించాలి, చర్చలో జరగలేదు. ముందు వెళ్ళి మాట్లాడండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నిర్ణయాన్ని తీసుకొని మీరు గవర్నర్ దగ్గర పోండి. కానీ గెలిచినటువంటి విజయ్ను ప్రమాణ స్వీకారం చేయకుండా, ముఖ్యమంత్రి చేయకుండా బీజేపీ ఏజెంట్గా గవర్నర్ అడ్డుకుంటున్నారని బీజేపీ పేరు వాడకండి. కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ గానే గవర్నర్ ఉంటారు. గవర్నర్ వ్యవస్థ డెఫినేషన్ అది. గవర్నర్ రిపోర్ట్స్ టు సెంట్రల్ హోమ్ మినిస్టర్. కాబట్టి గవర్నర్ని మనం కేంద్ర ప్రభుత్వ ఏజెంట్గానే చూడాలి, వ్యవస్థ కూడా అంతే. సో కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది, విజయాన్ని ఖచ్చితంగా ఆపుండే వాళ్ళు కాదు. కానీ బీజేపీకి అటు మోడీకి కానీ అమిత్ షాకి కానీ ఏం కోపం ఉంటుంది, రేపు ప్రమాణ స్వీకారంలో రాహుల్ గాంధీ పోయి ఈ రాష్ట్రంలో కూడా మా పార్టీ ఉంది ప్లస్ అందులో 2 మంత్రి పదవులు ఇస్తారన్నప్పుడు వాళ్ళకు ఇరిటేటింగ్ ఉంటుంది. ఎందుకు వీళ్ళకి ఇవ్వాలి, ఇంకొక రాష్ట్రంలో కాంగ్రెస్ని మనం పక్కన పెట్టమనకుండా మళ్ళీ ఎందుకు ఇవ్వాలన్న కోపం ఉంటుంది వాళ్ళకి. అది సో దానికోసం వీళ్ళు ఏదైనా మార్గం చూపిస్తున్నారా, రేపు అన్నాడీఎంకేలో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఏకపక్షంగా ఇటు వస్తారా, లేదా పీఎంకే ఉంది, అన్నాడీఎంకేలో పీఎంకే 4 సీట్లతో ఉంది, మీరు కాంగ్రెస్ను డ్రాప్ చేసుకోండి పీఎంకే ఇటు వస్తుందని, అలాంటి చర్చల కోసం ఏమన్నా నడుస్తుందన్నట్టుగానే మనం చూడాలి. కానీ కొంతవరకు అన్నాడీఎంకేలో ప్రధానంగా ఆ ఎమ్మెల్యేలు ఇటువైపు తీసుకురావడంలో సెంగోట్టియన్ కీ రోల్ పోషిస్తున్నారు, చర్చల దశలో ఉంది అనేటువంటి వాదన ఉంది. అంటే దీనికి సెంగోట్టియన్ మొన్నటి వరకు అన్నాడీఎంకేలో సీనియర్, సెంగోట్టియన్ జయలలిత ఉన్నప్పటి నుంచి కూడా, జయలలిత కదా ఎంజీఆర్ టైం నుంచి కూడా సీనియర్ నాయకుడు, కొంగునాడు ప్రాంతంలో ఒక రకంగా ఒక టైంలో పార్టీలో మొత్తం ఆయన నడిపాడు. అలాంటి మనిషికి అన్నాడీఎంకేలో చాలా సంబంధాలు ఉంటాయి. ఈ పార్టీలో టీవీకి అందరికంటే సీనియర్ సెంగోట్టియన్ 11 సార్లు ఎమ్మెల్యే కాబట్టి ఆ సంబంధాలు తీసుకురావచ్చు, ఆ ఎమ్మెల్యేని తీసుకురావచ్చు. కానీ ఇప్పుడైతే విజయ్ ఏ పార్టీని చీల్చకూడదు అనుకుంటున్నాడు కాబట్టి ఆ దశ రాదు. ఇది ఎప్పుడు వస్తుందంటే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే, నిన్నటితో శాసనసభ సమావేశం వాళ్ళ కాల పరిమితి ముగిసింది. 2 సమావేశాల మధ్యలో 6 నెలల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ కనుక ఉంటే రాష్ట్రపతి పాలన పెట్టాలి. నాకు లాస్ట్ శాసనసభ సమావేశం ఎప్పుడు జరిగిందో గుర్తులేదు. ఆ సభ నుంచి అంటే శాసనసభ అక్కడి నుంచి 6 నెలల లోపల కనుక సభ ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన పోవాలి. అలాంటి దశలో అనివార్యంగా పార్టీలు చీలికలు వస్తే ఏ ఎమ్మెల్యే కూడా తిరిగి ఎన్నికలు పోవడానికి రెడీగా లేడు. స్టాలిన్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఇది ప్రజా తీర్పు విజయ్కి అనుకూలంగా ఉంది, విజయ్కి 6 నెలలు మేము సహకరిస్తాము, అతన్ని కూలదోసే ఉద్దేశం లేదని. ఎడపడి పళనిస్వామి కూడా చెప్పారు, మేము డిఎంకేతో ఇంకోటితో వెళ్ళి ప్రభుత్వానికి పట్టిన ఆలోచన లేదు, మేము ప్రత్యర్థులుగానే ఉంటాము, విజయ్ ప్రభుత్వాన్ని సహకరిస్తామని ఇండైరెక్ట్ ఆయన కూడా చెప్పారనమాట. కాబట్టి తిరిగి ఎన్నికలు వస్తాయని లేదు. గవర్నర్ ఒక రకంగా పూర్తిగా ఆనవాయితీ ప్రకారం పోయినా, లేదా విజయ్ రాజకీయ సంప్రదింపుల ద్వారా మిగిలిన వాళ్ళని తీసుకొని పోయినా కానీ ఈ సమస్య చాలా సులభంగా ఈ రోజుతోనే ముగిసిపోతుంది. అలా కాకుండా ఇద్దరు గనక ఏమంటారు పోరాటాలు చేసుకుంటే పోతే అనవసరం క్లిష్ట పరిస్థితికి వెళ్తారు. ప్రెసిడెంట్ రూల్ రాకుండా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగాలని మనం కోరుకోవాలి. కానీ కొంతవరకు ఎన్నికల తర్వాత అతిపెద్ద పార్టీని గవర్నర్ ఆహ్వానించాలి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం. కానీ గవర్నర్ ఈ స్టెప్ తీసుకోకుండా విజయ్ మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఒక స్టెప్ ముందుకు తీసుకున్నారు. అంటే ఇక్కడ ఏమైనా విజయ్ మిస్టేక్ చేసినట్లు ఏమైనా? అది సహజము. ఇప్పుడు ఎందుకంటే మేము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పడం రాజకీయ ప్రకటన. అదే ప్రభుత్వ ప్రకటన కాదు కదా. ఎవరితో గెలిచారో నాదే ప్రభుత్వం ఏర్పడుతుంది. దానికి గవర్నర్ గారు ఇంకొకరు హత్య చేయాల్సిన అవసరమే లేదు. ఎవరు సింగిల్ లార్జెస్ట్ ఇచ్చారో అవుతారు.
ప్లస్ కొన్ని ఉదాహరణలు చెప్పాను మీకు. గోవాలో 40 సీట్లకు గాను 17 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. మొత్తం ఉన్న 40 స్థానాలకు గాను 17 సీట్లు కాంగ్రెస్ గెలిచింది, 13 బీజేపీ గెలిచింది. బీజేపీకి అవకాశం ఇచ్చాడు గవర్నర్. ఇదేమి కరెక్ట్ అంటే, మీరు వచ్చి నన్ను అడగలేదు, వాళ్ళు వచ్చి అడిగారు కాబట్టి ఇచ్చాను అన్నాడు. ఓకే, అది ఏ అనువైతే కాదు, అడిగిన వాళ్ళకి ఇచ్చుకుంటూ పోవడం కాదు కదా. రేపు ఇక్కడ కూడా అలాంటి రాకుండానే విజయ్ అడిగాడు, నేను ఏర్పాటు చేస్తున్నానని చెప్పాడు. దాంట్లో తప్పేముంది? గెలిచిన కూడా చెప్తాను నాదే ప్రభుత్వం వస్తుందని. కానీ ఒక చిన్న పెద్దది, ఇప్పుడు టీవీకేని పక్కన పెట్టేస్తే 118 ఫిగర్ లేదనుకుంటే అన్నా టీఎంకే కలిసేటువంటి ప్రసక్తి లేదు. వాళ్ళు కూడా కామెంట్ చేసేసారు. ఇప్పుడు గవర్నర్ అది రాజకీయాల్లో పూర్తి అనైతికము, పూర్తి చెడిపోయిన మాటని మనం మీడియాలోనూ జనాలు అంటారు, కానీ అట్లా ఉండదు. ప్రతి పార్టీ, ప్రతి మనిషి, ప్రతి నాయకుడు ఎంతో కొంత స్థాయి విలువలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాటిని పక్కన పెడితే ఉండొచ్చు, కానీ అన్నా డిఎంకే కలిస్తే ఇంకా తమిళనాడులో రాజకీయం ఏముంది? ఈ రెండు పార్టీలు చచ్చిపోతాయి కదా. ఈ ప్రత్యర్థులు కలిస్తే విజయ్ అనేవాడికి రేపు ఎన్నికల్లో 200 సీట్లు వస్తాయి. ఆ తర్వాత మూడో ప్రత్యామ్నాయం ఎవరు వస్తారు? ఈ రెండు పార్టీలు ఉండవు. ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగానే విజయ్ కొత్తవాన్ని తీసుకొచ్చారు. వీళ్ళిద్దరు కలిసి మరి ఇంక ఏదంటే రాజకీయ వ్యభిచారం వీళ్ళు చేస్తే మూడో పార్టీ బీజేపీనో కాంగ్రెస్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. వీళ్ళిద్దరికి డిపాజిట్లు కూడా తగ్గవు. అలాంటి పొరపాటు ఏ రాజకీయ నాయకుడు చేయరు. మీడియా అత్యుత్సాహంత అలాంటిది రాసింది. అలా మనం అనుకున్నట్టుగానే ఈరోజు స్టాలిన్ ఖండించాడు, ఎడపడి పళనిస్వామి కూడా ఖండించాడు. సార్, మీరు అన్నట్లుగా ఆ రెండు పార్టీలు కలవకపోయినా, ఇప్పుడు టీవీకే ప్రభుత్వం ఏర్పడకపోయినా, సో నెక్స్ట్ ఇప్పుడు ప్రభుత్వ పదవీ కాలం కూడా కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ అంటే రాష్ట్రపతి రాష్ట్రపతి పాలన ఇప్పుడే ఉండదు. శాసనసభ పరిమితి మాత్రమే పూర్తయింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, తమిళనాడు చివరి అసెంబ్లీ సమావేశం ఎప్పుడు జరిగిందో అప్పటి నుంచి 6 నెలల లోపల గనక కొత్త ప్రభుత్వం ఏర్పడి కొత్త శాసనసభ ఏర్పడలేదు అనుకోండి, ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన రావాల్సి వస్తుంది. అంటే 6 నెలల పాటు స్టాలిన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటుంది. అది కూడా ఉండాల్సిన అవసరం లేదండి. కాలపరిమితి పూర్తయింది కాబట్టి ఎప్పుడైతే శాసనసభ అయిపోతుందో అని కూడా అయిపోతుంది. గవర్నరే వస్తుంది. ఏమైతుంది అనేది ఈ రోజు రేపు మనకు క్లారిటీగా రాదు. ఓకే సార్, ప్రభుత్వం ఏర్పాటు ముందే టాస్కే, ప్రభుత్వం ఏర్పాటు చేశాక కూడా టీవీకే అతిపెద్ద టాస్క్ అనుకోవాలి. ఎందుకంటే చిన్న చిత్క పార్టీలు కలిసి సంకీర్ణంగా ఏర్పడిపోతే కొత్తగా వచ్చాడు, జనాలను కన్విన్స్ చేసినట్టుగా రాజకీయ నాయకులు కన్విన్స్ చేయడం సులభం కాదు. రాజకీయ నాయకులకు విపరీతమైన ఆలోచనలు, కోరికలు, ఆశలు ఉంటాయి. మంత్రి పదవుల దగ్గర నుంచి మొదలు పెడుతుంది. ఎప్పుడైనా కానీ కిచిడి ప్రభుత్వానికి తలనొప్పులు ఉంటాయి. ఆయన అక్కడైనా ఎవరైనా సీనియర్స్ తోటి పెట్టుకుని పాఠాలు చెప్పించుకోవాలి, లేదా ఎట్లా డీల్ చేయాలో పాఠాలు చెప్పించుకోవాలి. సో అది కైండ్ ఆఫ్ దినదిన గండం అని చెప్పలేం, కానీ 5 ఏళ్ళు ఉంటుందా లేదనేది కాలం నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ సార్, మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద మాత్రం తమిళనాడులో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ఏర్పాటు దిశగా విజయ్ అడుగులు వేస్తుంటే లోక్ భవన్ మాత్రం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించినటువంటి ఒక కండిషన్, రాజ్యాంగబద్ధంగా 118ని నిరూపించుకున్న తర్వాత మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటూ కూడా గవర్నర్ కండిషన్ పెడుతున్నారు. మరి విజయ్ ఇతర పార్టీలతో చర్చలు జరిపి లోక్ భవన్ ముందుకు వెళ్తారా? సో మద్దతు ఇచ్చేటువంటి ఎమ్మెల్యేల లిస్టు తీసుకొని గవర్నర్ ముందు బల నిరూపణ చేసుకుంటారా? ఇలాంటి సందర్భంలోనే రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కనబడుతుందా? ఈ భేటీ అయితే విఫలమైంది. నెక్స్ట్ భేటీలో విజయ్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఇతరే సర్వత్రా ఆసక్తికరంగా మారింది.